వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సాయి సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతోన్న పంచాయతీ ఎన్నికల పోలింగ్, పలు చోట్ల ఉద్రిక్తతలు, భారీ బందోబస్తు ఏర్పాటు. ఢిల్లీలో రెండవ రోజు సీఎం రేవంత్ పర్యటన, నేడు పలువురు కేంద్ర మంత్రులను కలిసే ఛాన్స్. మాచర్ల కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్, 144 సెక్షన్ అమలు చేసిన పోలీసులు. తెలంగాణ పాఠశాల విధానంలో వినూత్న మార్పులు, 10th ఇంటర్ కు కలిపి ఒకటే బోర్డు తెచ్చే యోచన. తెలుగు రాష్ట్రాలపై చలి పంజా, సింగిల్ డిజిట్ కు పడిపోయిన ఉష్ణోగ్రతలు. తెలంగాణ పల్లెల్లో ఓట్ల జాతర నెలకొంది. తొలిదశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు పోలింగ్ కేంద్రాలకు ఉదయాన్నే క్యూ కట్టారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 1 గంట వరకే పోలింగ్ సమయం. తర్వాత మధ్యాహ్న భోజన విరామం గంట పాటు ఉంటుంది. ఆపై మధ్యాహ్నం 2 గంటల నుంచే ఓట్ల లెక్కింపు చేపడతారు ఎన్నికల అధికారులు. దీంతో ఉదయమే ఓటేయడానికి వచ్చిన ఓటర్లతో పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూలు కనిపిస్తున్నాయి. తొలిదశ పంచాయతీ పోరులో 3,834 సర్పంచ్ పదవులకు, 27,628 వార్డు పదవులకు పోలింగ్ జరుగుతోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయం వేడెక్కింది. పల్లెల్లో ఎవరిని కదిపినా ఎన్నికల గురించే చర్చ. ఉపాధి కోసం పట్టణాలకు, నగరాలకు వలస వెళ్లిన వారు కూడా పోలింగ్ కు సొంతూళ్లకు రావడంతో ఆత్మీయుల పలకరింపులు, అభ్యర్థుల విన్నపాలతో సందడిగా ఉన్నాయి తెలంగాణ పల్లెలు. బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలపై మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఈ రోజు ఉదయం 7 గంటలకి తొలి విడత ఎన్నికలైతే ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం నిజామాబాద్ లో పోలింగ్ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, నిజామాబాద్ లో పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది, అక్కడ ఏర్పాట్లన్నీ ఏ విధంగా ఉన్నాయి? మొదటి విడత నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మొదటి విడతగా జిల్లాలోని పూజల్ డివిజన్ లో 11 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 155 మంది సర్పంచ్ అభ్యర్థులు సభలో ఉన్నారు. మొత్తం 185 మందికి గాను ఇప్పటికే 30 స్థానాలు ఉపపూర్వం కావడంతో 155 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే 1060 వార్డు సభ్యులకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎక్కడికి కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బ్యాలెట్ పద్ధతిలో ఈ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. అధికారులు, జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు ఈ పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఈ 11 మండలాల్లో ప్రతి పోలీస్ స్టేషన్ ను సమీక్షిస్తూ ప్రతి పోలీస్ స్టేషన్ సందర్శిస్తూ అక్కడ ఏర్పాట్లను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏంటి అనే దానిపైన పూర్తిగా అతను కలెక్టర్ స్వయంగా వెళ్ళి పరిశీలిస్తున్నారు. దాదాపు గంటన్నరకు పైగా, అంటే దాదాపు ఇప్పటికే 7 గంటల నుంచి అంటే 9 గంటల వరకు, అంటే 2 గంటలు పోలింగ్ అయ్యింది. దానికి మనకు కాసేపట్లో పోలింగ్ శాఖలను కూడా అధికారులు వెల్లడించనున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ కేంద్రాల వద్ద వారి బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. లోపలికి కనీసం తెలిపిన కూడా అనుమతి ఇవ్వడం